12 నెలలకి 12 పేర్లున్నాయి. మరి ఈ నెలలో ఏం పేరు పెడదాము అని అనుకున్నప్పుడు, ఈ 12 నెలలకి మూలమైనటువంటి వాడైన పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు పెడదామన్నారు. పురుషోత్తముడంటే ఎవరు? సర్వజీవులలోనూ ఉత్తమ పురుషగా ఉండి, నేను అని అందరి చేత పిలువబడుతూ ఉండేటటువంటి వాడు పురుషోత్తముడు. ఎవరైనా సరే నేను అంటారు కదండీ! లోకంలో ఎంతమంది జీవులున్నారో భాషలు మారితే మారచ్చు గానీ ప్రతి వాళ్ళు నేను, ఐ, మీ, మై ఇలాంటి ఏ పేరు చెప్పినా నేను అని అర్థమే చెప్తాం. సర్వజీవులలోనూ నేను అన్న పేరుతో ఏ భగవంతుడున్నాడో ఆయనని ఉత్తమ పురుష ఏకవచనంగా సర్వజీవులలో ఉంటాడు గనక ఆయన్ని పురుషోత్తముడు అన్నారు. అటువంటి పురుషోత్తముడే 12 నెలలలో 12 పేర్లతో సూర్యమండల మధ్యవర్తిగా ఉంటాడు. ఈ నెలలో ఆ 12 కాదు గనక సాక్షాత్తు పురుషోత్తముడే ఉన్నట్టు. ఈ నెలకి పురుషోత్తమ మాసం అని పేరు.